హాయ్ గైస్, ఈ వీడియోలో మనం కామన్ మిస్టేక్స్ ఇన్ అన్ ఇంటర్వ్యూ అండ్ హౌ టు అవాయిడ్ దెమ్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్వ్యూ విషయంలో కామన్గా చేసే మిస్టేక్స్లో మొదటిది అరైవింగ్ లేట్ టు ద ఇంటర్వ్యూ. లెట్స్ బీ హానెస్ట్, అన్లెస్ యు ఆర్ ఎ బాహుబలి సేవింగ్ మహిష్మతి, దెర్ ఈస్ నో ఎక్స్క్యూజ్ ఫర్ బీయింగ్ లేట్ టు అన్ ఇంటర్వ్యూ. గూగుల్ మ్యాప్స్లో హాఫ్ అన్ అవర్ అని చూపిస్తే 1 అవర్ ముందే బయలుదేరండి. ఎందుకంటే టైంకి ఆటో దొరకపోవచ్చు, క్యాబ్ బుక్ అవ్వకపోవచ్చు, లేదా రోడ్ల మీద ఆవులు గేదెలు రెస్ట్ తీసుకుంటూ ఉండొచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఆన్ ఇండియన్ రోడ్స్. కాబట్టి ఈ అడ్డంకులన్నింటినీ దాటుకొని ట్రాఫిక్లో ఇంటర్వ్యూకి ఆన్ టైంకి వెళ్ళాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా బయలుదేరడం మంచిది. అలా అని ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాకి వెళ్ళినట్టుగా 2-3 గంటల ముందే వెళ్ళిపోకండి. 15 minutes to half an hour early is fine. That's enough to show you're punctual. Second point is dressing too casually. Yes, comfort is king, I agree. కానీ ఇంటర్వ్యూస్లో కాదు. ఎక్కడో యూఎస్ అండ్ యూరోపియన్ కంట్రీస్లో షార్ట్స్ వేసుకొని ఆఫీస్కి వెళ్తారని, వర్క్ ప్లేస్లో కూడా బీర్స్ అండ్ వైన్స్ తాగుతారని మనం కూడా అలాగే చేయాలంటే ఇక్కడ కుదరదు. ఆ కంట్రీస్లో అన్ని కంపెనీస్లో అలా ఉండదు కూడా, కొన్ని కంపెనీస్లో మాత్రం అలా ఉంటుంది. సో పులిని చూసి నక్క వాత పెట్టుకోకూడదు. కాబట్టి నో షార్ట్స్, నో స్లిప్పర్స్ వెన్ యూర్ గోయింగ్ టు ఎన్ ఇంటర్వ్యూ. ఫార్మల్స్ ఆర్ బిజినెస్ ఫార్మల్స్లో వెళ్ళాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే జస్ట్ కాల్ అండ్ ఆస్క్ దెమ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డ్రెస్ కోడ్ టు బి ఫాలోడ్. ఐఎమ్ షూర్ నోబడీ ఈస్ గోనా బ్లాక్ లిస్ట్ యూ జస్ట్ ఫర్ ఆస్కింగ్ అబౌట్ ఇట్. Third one is mobile madness. Nothing kills interview vibes faster than your ringtone during a serious interview question. సో ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వకముందే మీ ఫోన్ని సైలెంట్ మోడ్లోనో స్విచ్ ఆఫ్ చేయడమో చేసేయండి. ఒకసారి ఇలాగే ఒక ఇంటర్వ్యూలో ఊహో అంటావా మావా, ఊహో అంటావా మావా అని ఇంటర్వ్యూకి వచ్చిన అతను ఫోన్ రింగ్ అయింది. వెంటనే ఊహో అని చెప్పి అతను ఇంటర్వ్యూ నుంచి పంపించేశారు ఫర్ నాట్ హ్యావింగ్ ద ప్రొఫెషనల్ ఎటికెట్. సో బీ కేర్ఫుల్ అండ్ మైండ్ఫుల్ దట్ స్మాల్ మిస్టేక్స్ కెన్ కాస్ట్ యూ బిగ్ టైమ్. ఫోర్త్ వన్ ఈజ్ నాట్ స్లీపింగ్ వెల్ బిఫోర్ ద ఇంటర్వ్యూ. కొంతమంది రేపొద్దున్న ఇంటర్వ్యూ పెట్టుకొని ముందు రోజు నైట్ అంతా నిద్రపోకుండా పార్టీ చేసుకోవడమో, నెట్ఫ్లిక్స్లో సిరీస్లు చూడడమో చేసి కళ్ళు ఎర్రవిగా చేసుకొని మార్నింగ్ ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇలా చేయడం వల్ల ఆ టైర్డ్నెస్ అన్నది క్లియర్గా మీ యొక్క ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఈట్ వెల్, స్లీప్ వెల్, గో టు అన్ ఇంటర్వ్యూ విత్ మోర్ ఎనర్జీ అండ్ ఫ్రెష్నెస్. దట్ విల్ రియల్లీ హెల్ప్ యూ. ఫిఫ్త్ ఈజ్ నాట్ నోయింగ్ ద కంపెనీ. మీరు ఎవరితో అయినా డేట్కి వెళ్ళి వాళ్ళతో మీ పేరేంటి అని అడిగితే ఎంత చండాలంగా ఉంటుంది. Same vibes. When you sit in an interview and ask them that, what do you guys do exactly? Do your homework, Google them, visit their website and get to know about their company. ఎందుకంటే what do you know about us అని ఇంటర్వ్యూర్ మిమ్మల్ని అడిగితే మీరు సింపుల్గా you guys are hiring అని చెప్తే బాగోదు. అండ్ దెన్ టాకింగ్ టూ మచ్. చాలామంది టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే వాళ్ళు ఎల్కేజీ నుంచి ఇప్పటిదాకా లైఫ్లో ఏమేం చేశారో వాటన్నిటిని నెరేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. దట్స్ రాంగ్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న ఆ పొజిషన్కి రెలవెంట్గా మీ బ్యాక్గ్రౌండ్ అండ్ స్కిల్స్ గురించి చెప్తే చాలు. అది షార్ట్ అండ్ క్రిస్ప్గా చెప్పాలి, అంతేగాని చాటభారతాలు చెప్పకూడదు. నెక్స్ట్ వన్ ఈజ్ ఈటింగ్ ఆర్ చూయింగ్ గమ్. కొంతమంది ఇంటర్వ్యూలో క్యాజువల్గా చూయింగ్ గమ్ నవ్వుతూ ఉంటారు. సచ్ అన్ ఇరిటేటింగ్ అండ్ డిస్గస్టింగ్ థింగ్. ఇంటర్వ్యూ అంటే ఇదేమి బిగ్ బాస్లో ఇచ్చే టాస్క్ కాదు. బేసిక్ రూల్స్ అండ్ ఎటికెట్స్ని ఫాలో అవ్వాలి. ఇంటర్వ్యూకి ముందు మీరు కాఫీ తాగుతారో, సమోసా తింటారో, ఏం చేస్తారో అన్నది మీ ఇష్టం. But during the interview, no snacks, no gum, no drama, nothing. Maybe a sip of water is fine, that's all. Ninth one is bad mouthing your ex-company. Many people do this mistake. నిజంగానే మీ ప్రీవియస్ కంపెనీలో టాక్సిక్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఉండొచ్చు. మీ మేనేజర్ యమధర్మరాజ్కి కజిన్ బ్రదర్ కూడా అయి ఉండొచ్చు. బట్ నెవర్ ఎవర్ సే దట్ ఇన్ ఎన్ ఇంటర్వ్యూ. Instead, tell them that I learned a lot of things in my previous organization, but I am looking forward for new challenges and opportunities now అని మెచ్యూర్డ్ అండ్ ప్రొఫెషనల్గా చెప్పడానికి ట్రై చేయండి. అలా కాకుండా మీ ప్రీవియస్ కంపెనీ గురించి మీరు నెగిటివ్గా చెప్తే రేపు మీరు ఈ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత వీళ్ళ గురించి కూడా బయట వేరే కంపెనీస్కి నెగిటివ్గా చెప్పరని గ్యారంటీ ఏంటి అనే డౌట్ వీళ్ళకి రావచ్చు. 10th వన్ ఈజ్ బీయింగ్ టూ చిల్ అండ్ క్యాజువల్. ఇంటర్వ్యూలో కూల్గా ఉండాలి, కానీ అది శృతి మించకూడదు. పబ్కి వెళ్ళినట్టుగా టూ మచ్ క్యాజువల్ అండ్ చిల్లింగ్ యాటిట్యూడ్ ఉండకూడదు. Smile, nod and say the words like thank you, please and I appreciate your time, etc. All these are small things but will have big impact. Remember, companies don't just hire resumes, they hire attitudes, good attitudes. Last but not the least, not asking any questions. Do you have any questions for us ani interviewer mimmalni adigithe don't say that I don't have any questions. Instead, ask about the team, the work culture or even the tech stack. Show some curiosity, that will help you. ఆ మధ్య ఎప్పుడో ఒకసారి ఒక క్యాండిడేట్ని ఇలాగే డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ అస్ అని అడిగితే అతను చాలా అమాయకంగా ఫేస్ పెట్టి వేర్ ఈస్ క్యాఫ్టేరియా అని అడిగాడు. అంతే, ఆ మాటలకు లేచి నిలబడి 2 జేబుల్లో చేతులు పెట్టుకొని అతన్ని క్యాఫ్టేరియా దాకా తీసుకెళ్ళాం. అతను ఎలా అడిగాడంటే, మీరు నా బుర్ర తిని చాలరా బాబు, నన్ను వదిలేస్తే నా పాటికి నేను పోయి ఒక మాడిపోయిన మసాలా దోశ తింటాను అన్నట్టుగా అడిగాడు.
Jokes apart, but ensure to ask some relevant questions for the role that they are hiring you for. That's it for now. If I missed any points, please do let me know in the comment section. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టాపిక్తో ఇంకో వీడియోలో కలుద్దాం. Bye for now.